ఆచి చికెన్ మసాలా శాఖ ప్రకటించింది. ఈ వర్షాలు ఆగస్టు 25 నుంచి 30 వరకు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా రాయలసీమలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆకాశం మాత్రం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని సూచించింది. రాయలసీమలో పగలు తేలిక వర్షాలు ఉన్నప్పటికీ రాత్రి మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ గాలులు తీర ప్రాంతంలో ఇంకా బలంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. అందుకే తీర ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి ఎక్కువగా వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇవాళ ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలు ఆగస్టు 25 నుంచి 30 వరకు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా రాయలసీమలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆకాశం మాత్రం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని హెచ్చరించింది. రాయలసీమలో పగలు తేలిక వర్షాలు ఉన్నప్పటికీ రాత్రి మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ గాలులు తీర ప్రాంతంలో ఇంకా బలంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. అందుకే తీర ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి ఎక్కువగా వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ తల్లి, చూసుకుంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో రానున్నటువంటి 5 రోజుల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూసుకుంటే మాత్రం ఇటు కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మరోవైపు చూసుకుంటే మాత్రం రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మేఘామృతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం పూట ఏదైతే ఉష్ణోగ్రతలు ఉన్నాయో, ఉష్ణోగ్రతలు ప్రస్తుతం తగ్గుముఖం పడడంతో పాటు పూర్తిగా వాతావరణంలో మేఘామృతం ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే మాత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాబోయే గత 5 రోజుల పోలని ఏదైతే వాతావరణంలో పెను మార్పుల కారణంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో, దీని ప్రభావంతోనే మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. చూసుకుంటే గత వారం రోజులుగా కూడా వాతావరణంలో పెను మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎదురుమదురు వర్షాలు నమోదవుతున్నటువంటి స్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా ఎదురుమదురు వర్షాలతో పాటు చిరుజల్లులు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లాతో పాటు పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేది మాత్రం చూసుకుంటే పగటిపూట అంతా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మత్స్యకారులు కూడా ఎక్కువగా వేటకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే భారీ వర్షాలు, ఎదురుమదురు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాయలసీమ ప్రాంతాల్లోనే అలాగే తీర ప్రాంతాల వెంబడి కూడా గంటకి 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేందుకు ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం
తెలిపినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎదురుమొదటి వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే కురిశాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటటువంటి సమయంలో పెద్ద పెద్ద వృక్షాలతో పాటు హోర్డింగ్స్ కూడా నేల కూలేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఆకస్మిక వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా జలజీవనంతో స్పందించిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటే కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే తగు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటా ఉంది. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా ఎక్కువగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నట్టు ముందస్తుగానే ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా తగు చర్యలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి తప్పుదో మరలా పునరావృతం కాకుండా ముందస్తుగానే లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు ఏదైతే సముద్ర తీర ప్రాంతం వెంబడి జీవించేటటువంటి మత్స్యకార గ్రామాలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో వాతావరణంతో పాటు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కెరటాలు కూడా ఎగిసి పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఎక్కువగా వర్షాలతో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ అంటే ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కూడా అంటే వరకు కూడా ద్రోణి ప్రభావంతో ఎక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్న మాత్రం జూన్ మాసంలోనే ఎక్కువగా ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికీ నమోదు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రైతుల పంటలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్ రానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన ముందస్తుగానే వారికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఏడాది తక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షపాతం తక్కువగా నమోదయ్యేటటువంటి పండేటటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఈ పంటలకు సంబంధించి ముందస్తుగానే వారికి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురవడం, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2026, 2025కి సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ తో పాటు 2020కి సంబంధించి కూడా ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు కూడా చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పొదుపుగా వాడుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు అయితే తీసుకుంటుంది. అలాగే చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ధోని ప్రభావం ఏదైతే ఉందో ఈ ధోని ప్రభావం కారణంతో ఇటు కోస్తాంధ్రకు సంబంధించినటువంటి కోస్తా జిల్లాల్లోని అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పగలు తేలిక వర్షాలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే మోస్తారు వర్షాలు అయితే కురిసాయి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షాలు కురవడంతో పాటు అక్కడ నుంచి వర్షపు నీరంతా కూడా పూర్తిగా దిగువ ప్రాంతానికి చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నాగావళి వంటి ఆ ఏవైతే ఉన్నాయో సెలయేళ్ళు అనేది కూడా పొంగి ప్రవహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రక్కన ఉండేటటువంటి గ్రామాలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మాత్రం చూసుకుంటే రాయలసీమలో కూడా గతంలో ఎన్నడూ లేని వారిగా కూడా భారీ వర్షాలు నమోదవడంతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు లేదా 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేందుకు అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు వెళ్లరాదంటూ కూడా చెప్తున్నారు. భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఆర్టీజీఎస్ రైట్ టైం గవర్నెన్స్ ద్వారా ముందస్తుగానే గుర్తించడంతో పాటు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఆ త్రాగునీటితో పాటు ఆహారాన్ని కూడా ఇప్పటికే నిల్వ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముందస్తుగానే సిద్ధమిస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి కాలంలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ముందస్తుగానే
ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే మాత్రం చెదురు వలన ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి రైతులకు ముందస్తుగానే ఆ సూచనలు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పంటలు తక్కువగా వేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎల్నీనో ప్రభావం కూడా ఎక్కువగా ఏపీ పైన ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పండించేటటువంటి పంటలకు సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడంతో పాటు పంటలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఉన్నాయి ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలకు సంబంధించి రైతులు ఇప్పటికే ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.